గొప్ప వ్యక్తి గురించి. ఓకే. ఎవరా వ్యక్తి ఏంటి అని ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఒక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకుందామన్నాను కదా! ఎవరా వ్యక్తి అంటే మీకొక పిక్చర్ చూపిస్తాను చూడండి. కనిపిస్తుందా పిక్చర్ మీకు? పిక్చర్‌లో ఒక వ్యక్తి కనిపిస్తున్నారు. ఎవరు ఆయన? ఎవరైనా చెప్పగలరా? ఈయన గురించి ఎప్పుడైనా విన్నామా మనము? వినే ఉంటాము. కొంతమందికి గుర్తుండుంటుంది. కొంతమంది మర్చిపోయుంటాము. ఓకే. నేనే చెప్తాను చూడండి. ఎవరు ఈయన అంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఎవరు ఈయన? ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆయన పూర్తి పేరు ఏంటి అంటే గనక అవుల్ ఫకీర్ జైనుల్ అబీదిన్ అబ్దుల్ కలాం. ఈయన గురించి మనం ఏం నేర్చుకుంటున్నాము? ఎందుకు నేర్చుకుంటున్నాము అంటే గనక, ఈయన భారతదేశపు 11వ రాష్ట్రపతిగా పనిచేశారు. ఎవరు? భారతదేశం యొక్క 11వ రాష్ట్రపతి. అలాగే ఇంకా ఈయన ఏం చేశారు అంటే, శాస్త్రవేత్తగా కూడా పనిచేశారు. శాస్త్రవేత్తగా పనిచేసినప్పుడు ఈయనకు వచ్చినటువంటి పేరు ఏంటి అంటే, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఈయన పేరేంటి? మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని గూడా వచ్చింది ఈయన పేరు. ఈయన ఎక్కడ జన్మించారు అంటే, తమిళనాడులో జన్మించారు. వాళ్ళ నాన్నగారు పడవ నడిపే వ్యక్తి. చిన్నప్పుడు వాళ్ళ కుటుంబం సరిగ్గా గడవక, ఈయన న్యూస్ పేపర్‌లు వేసుకుంటూ చదువుకునేవారు. ఈయన ఏం చదువుకున్నారు అంటే, అంతరిక్షానికి సంబంధించినటువంటి ఇంజినీరింగ్ కోర్స్ పూర్తి చేశారు. ఓకేనా? ఈయనేం చేశారు? అంతరిక్షానికి సంబంధించినటువంటి కోర్స్‌ని పూర్తి చేశారు. అలాగే ఇంకా ఈయన ఏం చేశారు అంటే గనక, మన ఈ భౌతిక శాస్త్రంలో అధ్యయనం చేశారు. మనమందరం ఎక్కువగా వింటూనే ఉంటాము. ఈయన చెప్పినటువంటి కొన్ని స్లోగన్స్ లాంటివి. కలలు కనండి, సాకారం చేసుకోండి అని. అంటే దానర్థం ఏంటి అంటే, మనం ఏదన్నా సాధించాలి అనే పట్టుదల ఉంటే సాధించగలము. మనం ఇప్పుడే చిన్నప్పుడే నేను పెద్దయిన తర్వాత టీచర్ అవుతాను, డాక్టర్ అవుతాను, అలా ఒక కలని కనండి అని చెప్పారు. అంటే నేను పలానాదవుతాను అని ఒక గోల్ పెట్టుకోండి. దానికోసం మీరు ఇప్పటి నుంచే కష్టపడండి అని చెప్పారు. అబ్దుల్ కలాం గారు. ఈయన మరణించేటప్పుడు గూడా విద్యార్థులందరికీ ప్రసంగిస్తూ చివరిగా అక్కడే తుది శ్వాస విడిచారు. అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా పనిచేశారు. మన భారతదేశానికి 11వ రాష్ట్రపతిగా పనిచేశారు. అలాగే ఈ రోజు గురించి ఇంకొక ముఖ్యమైనది ఉంది. ఏంటి అంటే ఈరోజు వరల్డ్ బ్రెయిన్ డే. అంటే ప్రపంచ మెదడు దినోత్సవం. మనం ఏదైనా పని చేయాలి అన్నా, ఎవరితో అయినా మాట్లాడాలి అన్నా, మన బ్రెయిన్ స్పందిస్తేనే కదా మనం ఏమన్నా చేయగలము. సో, అటువంటి మెదడు దినోత్సవం ఇవాళ. కాబట్టి మనకి కావాల్సినటువంటి విషయాలు మాత్రమే ఆలోచించి, అనవసరమైనవి వదిలేద్దాం. సో, ఇది మనం ఈరోజు నేర్చుకున్నటువంటి అబ్దుల్ కలాం గారి గురించి మన టాపిక్ స్టార్ట్ చేసుకుందాం. ఎవరికన్నా గుర్తుందా? మనం ప్రీవియస్‌గా ఏ టాపిక్ చెప్పుకున్నాము ఏంటన్నది? ఎవరికన్నా గుర్తుందా అసల? మన టాపిక్ ఏంటి? ప్రీవియస్‌గా దేని గురించి డిస్కస్ చేసుకున్నాము అన్నది? మనం ప్రీవియస్‌గా దేని గురించి చెప్పుకున్నామో చూద్దాం. మనం ప్రీవియస్ క్లాసెస్‌లో న్యూట్రిషన్ ఇన్ యానిమల్స్ చెప్పుకున్నాం. అంటే జంతువులలో డైజెషన్ ఎలా ఉంటుంది? ఆవులో గాని, గుర్రంలో గ్రాస్ ఈటింగ్ యానిమల్స్ గడ్డి తినేటువంటి జీవులలో డైజెషన్ అంటే ఎలా ఉంటుంది అన్నది తెలుసుకున్నాం. అలాగే అమీబాలో కూడా ఎలా ఉందో నేర్చుకున్నాము. న్యూట్రిషన్ ఇన్ యానిమల్స్ ద్వారా. ప్రెజెంట్ ఇప్పుడు టాపిక్ ఏంటి అంటే హీట్. ఏంటి టాపిక్ నేమ్ మనకి ప్రెజెంట్? హీట్. దాంట్లో మనం ఈరోజు చెప్పుకునే టాపిక్స్ హాట్ అండ్ కోల్డ్, మెజరింగ్ టెంపరేచర్. ఈ 2 టాపిక్స్ మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఇది ఎక్స్‌ప్లెయిన్ చేసుకునే ముందు నాకు స్టూడెంట్స్ అందరూ చెప్పండి. ఈరోజు క్లైమేట్ ఎలా ఉంది మనకి? ఈరోజు క్లైమేట్ ఎలా ఉంది? ఈరోజు వాతావరణం తెలిస్తే చాట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. అంటే ఇవాళ వాతావరణం ఎలా ఉంది? ఎలా ఉంది ఇంతకీ ఇవాళ పొద్దున్నుంచి వాతావరణం మనకి?
వాన పడుతూ ఉంది. వెరీ గుడ్. ఓకేనా? వాన పడుతూ ఉంది. అలాగే ఇంకెలా ఉంది? అట్మాస్ఫియర్ అనేది చల్లగా ఉంది. అవునా? వాతావరణం ఎలా ఉంది? చల్లగా ఉంది. ఇట్లాంటి టైంలో మనకేమనిపిస్తుంది? క్లైమేట్ కూల్‌గా ఉన్నప్పుడు చాలా మందికేమో చక్కగా వేడి వేడిగా ఏమన్నా తినాలి అనిపిస్తుంది. అవునా? కొంతమందికేమో ఐస్ క్రీమ్ అలాంటివి తింటే ఇష్టపడతారు. ఇంకొంతమంది ఇవేం వద్దు మేడం మాకు చక్కగా నిద్రపోవడం ఇష్టం అంటే నిద్రపోతారు. అవునా? సో, మన టాపిక్ ఏంటి అంటే వాతావరణం చల్లగా ఉంది. చల్లగా ఉంది అన్నప్పుడు ఎక్కువ మంది దేనికి ఇష్టపడతారు? వేడి వస్తువులు తినడానికి ఇష్టపడతారు. కొంతమంది చల్లటి వస్తువులు తింటారు. సో, అవే హాట్ అంటే వేడి, కోల్డ్ అంటే చల్లని. అవునా? మన ఫస్ట్ టాపిక్ ఏంటి? హాట్ అంటే వేడి, కోల్డ్ అంటే చల్లని. మనం ఏం చేస్తాము అందరము చక్కగా వింటర్ సీజన్ వచ్చేసింది అంటే అందరం ఏం చేస్తాము? వూలెన్ క్లాత్స్ అనేవి వేసుకుంటాము. అవునా? జంతువుల చర్మంతో తయారు చేసేవే వూలెన్ క్లాత్స్. మనం ఏం చేస్తున్నాము? వింటర్ సీజన్ లో వూలెన్ క్లాత్స్ అనేవి వేసుకుంటున్నాము. అవి దేంతో చేసినవి? జంతువుల చర్మంతో చేసినవి. ఈ మనకి వింటర్ సీజన్ లో ఏమనిపిస్తుంది మనకి? చక్కగా బయట అంతా మనకి ఎలా ఉంటుంది అంటే చాలా చల్లగా ఉంటుంది బయట వాతావరణం. మనం అప్పుడు ఏం ఫీల్ అవుతాము? చక్కగా ఇంట్లో కూర్చుని డోర్స్ అన్ని క్లోజ్ చేసేసుకుంటే వెచ్చగా అనిపిస్తుంది. అవునా? వి ఫీల్ లైక్ అ వార్మ్ అంటే వెచ్చగా వేడిగా ఫీల్ అవుతాం మనం. ఎప్పుడు? వింటర్ సీజన్ లో. అదే సమ్మర్ సీజన్ లో అనుకోండి, సమ్మర్ సీజన్ లో మనం ఏం చేస్తాము? చక్కగా మన బాడీకి లైట్ కలర్ కాటన్ క్లాత్స్ యూజ్ చేస్తాం. మనం ఏం చేస్తాము? కాటన్ క్లాత్స్ అనేవి వేసుకుంటాము. అవి దేంతో తయారు చేస్తారు అంటే ప్లాంట్ ఫైబర్స్. ఇవి వచ్చేసరికి యానిమల్ ఫైబర్స్ తో, ఇవి ప్లాంట్ ఫైబర్స్ తో తయారు చేస్తారు. ఎండాకాలంలో మనం ఏమనుకుంటాము? బయట అట్మాస్ఫియర్ చాలా వేడిగా ఉంది కాబట్టి మనం ఏం చేస్తాము అంటే ఇంట్లో ఉన్నా మనకి వేడే అనిపిస్తుంది, బయట ఉన్నా వేడే అనిపిస్తుంది. ఆ వేడిని తగ్గించుకోవడం కోసం మనం ఏం చేస్తామంటే ఏసీస్, కూలర్స్ ఇలాంటివి యూజ్ చేస్తాం. మన టాపిక్ వచ్చేద్దాం ఇప్పుడు. హాట్ అండ్ కోల్డ్ అంటే వేడి మరియు చల్లటివి అని చెప్పుకుంటున్నాను. దీనికోసం నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. మీకు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఇచ్చేసి అవి ఎలా ఉన్నాయో చెప్పండి అన్నా. అంటే వేడిగా అనిపిస్తున్నాయా, చల్లగా అనిపిస్తున్నాయా అని. మనం ఏం చేస్తాం? వెంటనే టచ్ చేస్తాం. అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ సెన్స్ ఆఫ్ టచ్ ఏదన్నా ఒక వస్తువు వేడిగా లేకపోతే చల్లగా ఉంది అనడాన్ని ఎలా నిర్ణయిస్తాము? హెల్ప్ ఆఫ్ సెన్స్ ఆఫ్ టచ్. ముట్టుకుని మనం ఆ వస్తువు వేడిగా ఉందా, చల్లగా ఉందా అని చెప్తాం. అలానే అన్ని వస్తువులు మనం ముట్టుకోగలమా? ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఉంది, బాగా బాయిల్ చేసాం వాటర్ ని, చూస్తే చెప్పగలం. బాగా బాయిల్ అయిపోయి మనకి పైకి పొలొస్తాయి. అప్పుడు ఏమంటాం? అమ్మో నీళ్లు చాలా వేడిగా ఉన్నాయి అని చెప్తాము. చక్కగా ఫ్రిడ్జ్ లోంచి తీసినటువంటి ఐస్ క్రీమ్ బయట పెట్టాను, పొగలు కక్కుతూ మనకి గడ్డ కట్టేసి ఉంది. మనం ఏమంటాము? చూసిన వెంటనే వావ్ చాలా ఇది చల్లగా ఉంది ఐస్ క్రీము అని చెప్పుకుంటాము. ఓకేనా? ఇప్పుడు ఈ హాట్ అండ్ కోల్డ్ కొన్ని ఆబ్జెక్ట్స్ మీద ఎలా ఉంటాయో చూసుకుందాం ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు టీ ఇచ్చాను, టీలో ఒక స్పూన్ ఉంది. టీలో ఏమైంది? ఒక స్పూన్ ఉంది. మీరు వేడి వేడి టీలో ఒక స్పూన్ వేశాను, వేసి మిమ్మల్ని స్పూన్ టచ్ చేయమని చెప్పాను. టచ్ చేసిన వెంటనే మీరు హాట్ గా ఫీల్ అవుతారా, లేకపోతే కోల్డ్ గా ఫీల్ అవుతారా? చెప్పండి ఎవరైనా. టీ స్పూన్ అంటే టీలో కప్ ఆఫ్ టీలో గనక స్పూన్ వేసి దాన్ని మిమ్మల్ని టచ్ చేయమన్నాను, అప్పుడు వేడిగా ఫీల్ అవుతారా, లేకపోతే చల్లగా ఫీల్ అవుతారా? నెక్స్ట్ వన్, ఇది నాకు మీరు ఆన్సర్స్ చెప్పాలి. అలాగే ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్. నెక్స్ట్ లైట్ బల్బ్, లైట్ బల్బ్. లైట్ బల్బ్ అంటే తెలిసిందే కదా, కాంతి వచ్చేటువంటి బల్బ్. అది మనకి ఏమొస్తుంది? దాని నుంచి హీటే కదా ప్రొడ్యూస్ అయ్యేది.
ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్పాలి మేడం. హాట్ టు కోల్డ్ అన్నారు, ఓకే. మరి హీట్ అంటున్నారేంటి? హీట్ అన్నా కూడా మనకి వేడి అని అర్థమే వస్తుంది. హాట్ టు కోల్డ్ రెండు కూడా మనకి హాట్ టు హీట్ రెండిటికి ఒకటే అర్థం వస్తుంది. దాన్ని వాడేటువంటి ఉపయోగాలు వేరు. ఫర్ ఎగ్జాంపుల్ హాట్ వాటర్, వేడి నీరు అని చెప్తాము. హీట్ ఎక్కడ ఉపయోగిస్తాం మనము? ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే మీకు బాగా స్టవ్ మీద ఏదైనా వాటర్ పెట్టి కొంచెం మంట పెంచండి అంటాం, అంటే ఇంక్రీజ్ ద హీట్. అక్కడ హీట్ అనే పదాన్ని వాడతాము. అలాగే కూల్ అండ్ కోల్డ్ రెండింటికి కూడా ఒకటే అర్థం వస్తుంది. ఏమిటా అర్థం అంటే చల్లని, బాగా చల్లగా, అంటే చాలా చల్లని, చల్లని. అట్మాస్ఫియర్ ఇవాళ ఎలా ఉంది? చల్లగా ఉంది. అదే మనకి మంచు కాలంలో చూడండి, బాగా గడ్డ కట్టేంత చలిగా ఉంటుంది మనకి, అవునా? సో హాట్ టు హీట్ అంటే ఒకటే మీనింగ్ ఉంటుంది. కూల్ కోల్డ్ కూడా ఒకటే మీనింగ్. దాన్ని వాడేటువంటి మన సెంటెన్సెస్ లే వేరు. ఓకేనా? టీ స్పూన్ వేడిగా ఉంటుందా చల్లగా ఉంటుందా అని అడిగాను. అలాగే ఐస్ క్రీమ్, లైట్ బల్బ్. అలాగే నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఫ్రైయింగ్ ఏ పాన్. అందరూ ఇంట్లో ఉపయోగిస్తాం కదా ఫ్రైస్ అవి వేయించడానికి. దాని కాడ అనేది మనకి ప్లాస్టిక్ తోనో వుడెన్ తోనో రావడం వల్ల దాన్ని ఈజీగా పట్టుకుని మనం ఫ్రై చేసుకోవచ్చు. సో ఈ ఫ్రైయింగ్ ఏ పాన్ అన్నది వేడిగా ఉంటుందా లేకపోతే చల్లగా ఉంటుందా? అర్థమైందా? ఇప్పుడు హాట్ అండ్ కోల్డ్ గురించి దీని మీద జస్ట్ సింపుల్ గా మనము కొన్ని క్వశ్చన్స్ చూద్దాం, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. చూడండి, మీకు క్వశ్చన్స్ కనిపిస్తున్నాయా మీకు? ఐస్ క్రీమ్ ఈజ్, ఐస్ క్రీమ్ అనేది హాట్ గా ఉంటుందా లేకపోతే కోల్డ్ గా ఉంటుందా మనకి? చెప్పండి ఆన్సర్. ఆన్సర్ తెలిస్తే చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఐస్ క్రీమ్ ఎలా ఉంటుంది? హాట్ గా ఉంటుందా లేకపోతే కోల్డ్ గా ఉంటుందా? నెక్స్ట్ వన్, స్పూన్ ఇన్ ఏ టీ కప్. చెప్పాను ఆల్రెడీ, టీ కప్ లో కనుక స్పూన్ ఉంటే ఎలా ఉంటుంది అని. ఆన్సర్స్ చేస్తున్నారు ఎవరైనా? ఆన్సర్స్ తెలిస్తే చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఓకే, చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఐస్ క్రీమ్ ఈజ్ ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి. చూద్దాము ఎవరైనా ఆన్సర్స్ చెప్తారేమో. ఆప్షన్, ఓకే, ఆప్షన్స్ పెట్టారు. హాట్, కూల్, చాలా మంది ఆప్షన్స్ అయితే పెడుతున్నారు. వెరీ గుడ్. ఓకే, చూద్దాము. ఐస్ క్రీమ్ ఎలా ఉంటుంది అంటే గనక కోల్డ్, చాలా చల్లగా ఉంటుంది, అంటే గడ్డ కట్టేసి ఉంటుంది కదా మనకు అది. నెక్స్ట్, స్పూన్ ఇన్ ఏ టీ కప్. చెప్పుకున్నాం ఇప్పుడే, స్పూన్ ఇన్ ఏ టీ కప్ ఎలా ఉంటుంది అంటే గనక వెచ్చగా ఉంటుంది, వార్మ్. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్సర్స్ తెలిస్తే చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఫ్రూట్ జ్యూసెస్ ఆర్, మనకి ఫ్రూట్ జ్యూసెస్ ఎలా ఉంటాయి? హాట్ గా అనిపిస్తాయా కూల్ గా అనిపిస్తాయా? చెప్పండి. ఫ్రూట్ జ్యూసెస్ అనేవి మనకి కూల్ గా ఉంటాయి, అంతే కదా, మనకి చల్లగా ఉంటాయి కదా. నెక్స్ట్, నెక్స్ట్ క్వశ్చన్ ఏమొచ్చింది? హ్యాండిల్ ఆఫ్ ఏ ఫ్రైయింగ్ పాన్. అంటే పాన్ గనక మనము హ్యాండిల్ చేసినప్పుడు, అది కూడా వేడిగా ఉన్నటువంటి హ్యాండిల్ చేసినప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాము? కూల్ గానే. రీజన్ ఏంటి? హ్యాండిల్ అనేది వుడెన్ తో గానీ లేకపోతే ప్లాస్టిక్ దాంతో గానీ ఉండొచ్చు. నెక్స్ట్, లైట్ బల్బ్ ఈజ్. ఎప్పుడైనా గమనిస్తే లైట్ బల్బ్ నుంచి మనకి కాంతి వస్తున్నప్పుడు సెగ అనేది వస్తుంది, వేడి సెగ. సో హాట్. ఓకేనా? సింపుల్ గానే ఉందా ఇది, హాట్ అండ్ కోల్డ్? ఇప్పుడు దీని మీద నేను ఏం చేస్తాను అంటే జస్ట్ ఇంకొకటి సింపుల్ గా చూపిస్తాను. చూడండి ఇక్కడ మీకు హాట్ అండ్ కోల్డ్. ఇక్కడ నేనేం చేశాను అంటే మీకు ఒక 2 బాక్సెస్ టైప్ తీసుకున్నాను. ఆ 2 బాక్సెస్ లో ఏం చేస్తున్నానంటే మాలిక్యూల్స్ ని ఫిల్ చేస్తున్నాను. ఏం చేస్తున్నాను? మాలిక్యూల్స్ ని ఫిల్ చేస్తున్నాను. మాలిక్యూల్స్ అంటే ఏంటి మేడం?
ఫర్ ఎగ్జాంపుల్ సబ్జా ఉంటుంది కదా, ఐడియా ఉందా ఎవరికన్నా? సబ్జా వాటర్ వేడి తగ్గడానికి తాగుతారంటారు కదా, అటువంటి సబ్జా ఏం చేస్తాము, ఒక బాటిల్లో పోసేసి షేక్ చేస్తాము. అలానే ఇక్కడ పార్టికల్స్ రూపంలో ఉంటుంది. చూడండి ఒకసారి, ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను చూడండి. హాట్ పార్టికల్స్ ఏమవుతున్నాయి, చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాయి. ఎలా మూవ్ అవుతున్నాయి చూడండి. కోల్డ్ పార్టికల్స్ ఏమో చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి. గమనిస్తున్నారా మీరు? వేడి అలాగే చల్లటి, వేడి పదార్థాలు ఎలా ఉంటాయి, కదలిక చాలా ఫాస్ట్ గా ఉంటుంది. ఎప్పుడైనా కాఫీ కానీ లేదంటే మిల్క్ కానీ మన చేతి మీద పడింది అనుకోండి, వెంటనే ఏమవుతుంది, అక్కడ కాలిపోయినట్టు అయిపోతుంది మనకి. అంటే దాని ఎఫెక్ట్ వెంటనే చూపిస్తోంది. చూసారా? హాట్ అంటే ఈ వేడి పదార్థాలు అనేవి తొందరగా స్ప్రెడ్ అవుతాయి. కోల్డ్ అంటే చల్లటి పదార్థాలు స్లోగా కదులుతున్నాయి. రెడ్ మాలిక్యూల్స్ మూవింగ్ ఫాస్ట్ విత్ హై ఎనర్జీ. బ్లూ మాలిక్యూల్స్ కోల్డ్ పార్టికల్స్ కాబట్టి లో ఎనర్జీతో వెళ్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రెండు మిక్స్ చేశాను ఇప్పుడు, హాట్ అలాగే కోల్డ్ పార్టికల్స్ ని. ఏమైంది ఇలా మిక్స్ చేసినప్పుడు మనకి మూమెంట్ అనేది తెలుస్తోంది. బట్ హాట్ పార్టికల్స్ ఏమవుతున్నాయి, ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాయి. దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, వేడి లేకపోతే చల్లటి పదార్థాల్లో రెండిట్లో ఏది తొందరగా కదులుతుంది అంటే కనుక, అంటే ఏది వేగంగా కదులుతాయి అంటే హాట్ ఐటమ్స్. ఓకేనా? సో ఇది రెండు మిక్సప్ చేస్తే మనకి ఇలా ఉంది. ఇక్కడ మీరు టెంపరేచర్ కూడా గమనించారా? మనకి టెంపరేచర్ కూడా గమనించుకున్నారు కదా. సో ఇది హాట్ అండ్ కోల్డ్. ఓకే, ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. ఏంటి ఆ డౌట్ చూద్దాం, ఉండండి, జస్ట్ ఏ మినిట్. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే నా డౌట్, మనం హాట్ గా ఉంది కోల్డ్ గా ఉంది అని మాట్లాడుకుంటున్నాం, అవునా? మాట్లాడుకుంటున్నాం కదా. మనకి ఎలా తెలుస్తుంది ఇప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీనే వేడిగా ఉంది. మన బాడీ ఎలా ఉంది? వేడిగా అనిపిస్తుంది, అవునా? అలా వేడిగా అనిపించినప్పుడు మనం ఏం చేస్తాము, వెంటనే టెంపరేచర్ చెక్ చేసుకుంటాం. టెంపరేచర్ అంటే ఏంటి ఇక్కడ? ఉష్ణోగ్రత, శరీర ఉష్ణోగ్రత. ఓకేనా? మన సెకండ్ టాపిక్ ఏంటి అంటే మెజరింగ్ ద టెంపరేచర్. టెంపరేచర్ ని మెజర్ చేయాలి. ఇప్పుడు బాగా వాన పడేసరికి ఏమైందంటే, వానలో తడవడం వల్ల ఒక విద్యార్థికి ఏమైంది, ఒళ్ళు లైట్ గా వేడొచ్చింది. సరే, ఒళ్ళు వేడొచ్చింది, అమ్మో చాలా వేడిగా ఉంది నీ బాడీ అని చెప్తాను. అలా చెప్పినప్పుడు ఎంత టెంపరేచర్ ఉంది అని అడుగుతారు. టెంపరేచర్ అంటే ఏంటంటే ఉష్ణోగ్రత. బాడీ టెంపరేచర్ అంటే శరీర ఉష్ణోగ్రత ఎంత ఉంది అంటారు. మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్తే అందరూ చూసే ఉంటారు, థర్మోమీటర్. ఏంటది? హాస్పిటల్స్ లో యూజ్ చేసేటువంటి క్లినికల్ థర్మోమీటర్. ఓకేనా? ఇప్పుడు దీని నుంచి ఒకటి అర్థమైంది మనకి. ఏమర్థమైంది అంటే గనక, ఇప్పుడు ఏమైనా ఆబ్జెక్ట్స్ కానీ మనిషి కానీ వేడిగా ఉన్నారు అంటే టెంపరేచర్ ఉంది అని చెప్పాను. టెంపరేచర్ ని మెజర్ చేసే డివైస్ ఏంటి అంటే క్లినికల్ థర్మామీటర్. బాడీ టెంపరేచర్ ని ఏం మెజర్ చేస్తోంది అంటే క్లినికల్ థర్మామీటర్ మెజర్ చేస్తోంది. ఇది మనకి ఎలా ఉంటుంది అంటే లాంగ్, నారో అంటే చాలా పొడవుగా అలాగే వెడల్పుగా ఉంటుంది. అండ్ యూనిఫామ్ గ్లాస్ ట్యూబ్. యూనిఫామ్ గ్లాస్ ట్యూబ్ కలిగి ఉంటుంది. ఒక బల్బ్ కూడా ఉంటుంది. మీరు ఎప్పుడైనా థర్మామీటర్ ని చూసారా? హాస్పిటల్స్ కి వెళ్ళినప్పుడు గమనించారా థర్మామీటర్ ఎట్లా ఉంది ఏంటి అన్నది? సో ఫర్ ఎగ్జాంపుల్ కి నేను ఇక్కడ జస్ట్ ఆ థర్మామీటర్ ని ఊరికే డ్రా చేస్తున్నాను. సో ఏంటి థర్మామీటర్ మనం ఎప్పుడైనా చూసినప్పుడు
దాని లోపల ఎలా ఉంటుందంటే చివరిగా ఎడ్జ్ అనేది మనకి ఒక బల్బ్ ఉంటుంది. ఎడ్జ్ ఏమవుతుంది మనకి ఒక బల్బ్ ఉంటుంది. అలాగే మనకి అందులో ఏముంటుంది అంటే గనక మెర్క్యూరీ. ఆ బల్బ్ చుట్టూ ఏముంటుందంటే మెర్క్యూరీ. పాదరసం అంటారు కదా, పాదరసము లేదంటే ఆల్కహాల్ కలిగి ఉంటుంది ఆ బల్బుకి. దీంట్లో మనం గమనిస్తే రీడింగ్స్ ఉంటాయి. సో అంటే ఎంత టెంపరేచర్ ఉంది, 100 degrees ఉందా, 101 ఉందా, 99 ఉందా అని చెప్తారు. అలా చెప్పినప్పుడు డిగ్రీ సెంటిగ్రేడ్ అని వింటాం. అవునా కాదా? టెంపరేచర్ ని మెజర్ చేయాలి అంటే క్లినికల్ థర్మామీటర్ ద్వారా మెజర్ చేస్తున్నాం. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి? ఎంత టెంపరేచర్ ఉంది, 100 degrees సెంటిగ్రేడ్ ఆర్ 101 degrees సెంటిగ్రేడ్. ఇక్కడ దీని నుంచి మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, ఏంటి మేడం ఈ సెంటిగ్రేడ్ సెల్సియస్ అంటారు కదా. ఇప్పుడు దాన్ని చెప్తున్నాను చూడండి. టెంపరేచర్ ని ఎప్పుడూ కూడా మనకి సెల్సియస్ లో చెప్తారు. సెల్సియస్ లేకపోతే ఫారెన్హీట్ లో చెప్తారు. సో టెంపరేచర్ ని ఎప్పుడు దేంట్లో మెజర్ చేస్తాము అంటే సెల్సియస్ లోను అలాగే ఫారెన్హీట్ సెంటిగ్రేడ్ లోను మెజర్ చేస్తాము. ఏంటి మేడం ఇది అంటే ఎక్కువగా మన స్టేట్స్ లో అవ్వచ్చు లేదంటే మన సైడు సెల్సియస్ డిగ్రీ సెంటిగ్రేడ్ లో చెప్తారు. యుఎస్ఏ అటు సైడ్ ఏం చేస్తారు అంటే ఫారెన్హీట్ లో మెజర్ చేస్తారు. సో దీని నుంచి ఒక 2 పాయింట్స్ అర్థమైంది. టెంపరేచర్ ని మెజర్ చేయాలి అంటే క్లినికల్ థర్మోమీటర్ ద్వారా మెజర్ చేస్తున్నాం. సెకండ్ థింగ్, దేంట్లో చెప్తున్నాము ఆ టెంపరేచర్, దాన్ని మనము సెల్సియస్ లో చెప్తున్నాం. మన బాడీ టెంపరేచర్ ఎలా ఉంటుంది అంటే గనక నార్మల్ గా చెప్పుకుంటే బాడీ టెంపరేచర్ 37 డిగ్రీ సెల్సియస్ లో ఉంటుంది. ఓకేనా? అలాగే వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఎంత అంటే గనక 100 degrees అని చెప్తాను. మీకు డౌట్ రావచ్చు, మేడం ఏంటి వాటర్ ఓకే, బాయిలింగ్ ఏంటి మరి కొత్తగా అంటే నీరు మరగడానికంట 100 degrees సెంటిగ్రేడ్ వస్తే గానీ వాటర్ కంప్లీట్ గా బాయిల్ అవ్వదంట. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మీకు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు మిల్క్ ఇచ్చేసాను. మిల్క్ ఇచ్చేసి దాన్ని కాచమని చెప్తాను. మిల్క్ కాగింది అన్నది ఎలా తెలుస్తుంది? కింద హీట్ అనేది వేడి అనేది అప్లై చేస్తాము. ఎప్పుడైతే మిల్క్ పైకి పొంగుతుందో అప్పుడు మిల్క్ కాగినట్టు స్టవ్ ఆఫ్ చేస్తాం. అలాగే వాటర్ కి బాయిలింగ్ టెంపరేచర్ ఎంత అంటే గనక 100 degrees అని చెప్తారు. ఓకేనా? అలాగే మనకి బల్బ్ అనేది ఎక్కడ ఉంది థర్మోమీటర్ లో? బాటమ్ అంటే కింద పక్క ఉంది. అంతే కదా. మన థర్మామీటర్ చూసుకుంటే ఇలా దులిపి వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లా చూస్తారు. మనకి ఎవ్రీ టైం థర్మామీటర్ యూజ్ చేసిన తర్వాత సొల్యూషన్ లో దాన్ని నీట్ గా వాష్ చేసి మళ్ళీ ఇస్తారు. అప్పుడు ఏం చేస్తారు, దాన్ని ఇట్లా చెక్ చేస్తారు. చెక్ చేసినప్పుడు దాంట్లో రీడింగ్స్ అనేవి ఉంటాయి మనకి. ఆ రీడింగ్స్ ని బేస్ చేసుకుని అది ఎంత ఫీవర్ ఉంది అన్నది చెప్తారు. ఓకేనా? మనకి ఇక్కడ బల్బ్ అనేది ఎక్కడ ప్రెసెంట్ అయ్యింది? బాటమ్ లో ప్రెసెంట్ అయ్యి ఉంది. ఓకేనా? అలాగే దీని యొక్క మెజరింగ్ యూనిట్స్ అంటారు. ఈ సెల్సియస్ ఫారెన్హీట్ ఏంటి అంటే మెజరింగ్ యూనిట్స్ ఆఫ్ థర్మోమీటర్. ఓకేనా? ఈ టాపిక్ ఏదో చూసాము. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక జస్ట్ మీకు కొన్ని క్వశ్చన్స్ చూపిస్తాను. ఏంటా క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ అది చూపించే కంటే మీకు ముందు నేను ఏం చేస్తాను అంటే ఒక వీడియో టైప్ చూపిస్తా, చూడండి. కనిపిస్తుందా మీకు ఇక్కడ? మెజర్ ద టెంపరేచర్ ఆఫ్ వాటర్ when it is heated, boiling and cooling. ఏమి ఇచ్చారు ఇక్కడ? మెజర్ చేయమని చెప్పారు. దేన్ని? టెంపరేచర్ ఆఫ్ వాటర్. వాటర్ తీసుకుని దాని యొక్క టెంపరేచర్ ఎంత అన్నది మెజర్ చేయమని చెప్పారు. ఎప్పుడెప్పుడు? when it is heated.
హీట్ చేసినప్పుడు బాయిలింగ్ అండ్ కూలింగ్ అని ఇచ్చారు. దీనికోసం నేనేం చేస్తున్నానంటే ఒక స్టాండ్ తీసుకున్నాను. ట్రైపాడ్ స్టాండ్ అంటారు దీన్ని. ఒక ట్రైపాడ్ స్టాండు, ఒక బన్సన్ బర్నర్ అంటే గ్యాస్ వచ్చేటువంటి ఒక పరికరం. బన్సన్ బర్నర్ అంటారు. దీన్ని మనము లాబొరేటరీస్ లో యూజ్ చేస్తారు. మన ఇంట్లో అందరికీ తెలుసు మనం యూజ్ చేసేవి ఏంటి అంటే నార్మల్ సిలిండర్స్ యూజ్ చేస్తాము. లాబొరేటరీస్ లో గ్యాస్ కోసం మనం ఏం చేస్తాము అంటే గనక ఇటువంటి బర్నర్ ఉపయోగిస్తాము. ఒక స్టాండ్ తీసుకున్నాను, అలాగే ఒక ట్రైపాడ్ స్టాండ్ తీసుకున్నాను, ఒక బీకర్ లో వాటర్ తీసుకున్నాను. ఏం చేశాను? బీకర్ లో వాటర్ తీసుకున్నాను. ఒక థర్మోమీటర్ కూడా తీసుకున్నాను. మనకి మెయిన్ అదే కదా కావాల్సింది, టెంపరేచర్ ఆఫ్ వాటర్ మెజర్ చేయమన్నారు. సో థర్మోమీటర్ గమనించారా? ఇక్కడ పిక్చర్ మీకు ఎలా ఉందో, ఎండ్ ఆఫ్ ద పార్ట్ ఎలా ఉంది? రెడ్ కలర్ లో ఉంది. ఇక్కడ బల్బ్ ఒకటి కనిపిస్తోంది, అలాగే రీడింగ్స్ కూడా ఉన్నాయి. సో మన ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఏం చేశానంటే బీకర్ లో వాటర్ తీసుకున్నా, దాన్ని తీసుకెళ్ళి ఈ స్టాండ్ మీద పెట్టా. ఏం చేశాను? స్టాండ్ మీద పెట్టాను. నెక్స్ట్ థర్మోమీటర్ ఉంది కదా, ఈ థర్మోమీటర్ ని తీసుకెళ్ళి ఆ స్టాండ్ కి ఫిక్స్ చేసి వాటర్ లోకి డిప్ చేసాం. అంతే కదా. ఇక్కడ మనకి టైమర్ ఇచ్చాడు చూడండి. ఎవ్రీ 2 minutes కి దాని యొక్క టెంపరేచర్ అనేది మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక థర్మామీటర్ పెట్టేశాము, చూసారు కదా 30 degrees ఉంది. ఈ 30 degrees లోపు ఇక్కడ టైమర్ స్టార్ట్ అవుతుంది మనకి. అంతే కదా, స్టవ్ మీద పెట్టాము, పెట్టిన వెంటనే మనకి స్టార్ట్ అయిపోదు కదా. పెట్టిన తర్వాత మనం ఫ్లేమ్ అనేది ఇద్దాం. ఏం చేశాను? ఫ్లేమ్ హీట్ అనేది చేస్తున్నాను. 0 minutes దగ్గర 30 degrees టెంపరేచర్ ఉంది. అంటే స్టార్టింగ్ ఎంత ఉంది? వాటర్ యొక్క టెంపరేచరు 30 degrees ఉంది. ఈ 30 degrees కంప్లీట్ అయ్యేలోపు వాటర్ ఎలా ఉంటుందో చూద్దాం. చూసారా? 1 minute 9 seconds అలా మనకి చూపిస్తోంది టైమర్. దీనికి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఎగ్జామ్ రాసిన వెంటనే మనకి రిజల్ట్ రాదు కదా. సో ఒక 2 seconds టైం పట్టింది దానికి. 2 minutes ఎంత అయింది? 40 degrees కి వచ్చింది. అంటే కొంచెం చేంజ్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు? మళ్ళీ అగైన్ 40 degrees అయింది కదా. వాటర్ ని మనము హీటింగ్, బాయిలింగ్ అలాగే కూలింగ్ చేసుకోవాలి. ఫస్ట్ హీట్ చేస్తున్నాం మనము. సో చూడండి, సెకండ్ టైమర్ స్టార్ట్ అయింది మనకి. ఎవ్రీ 2 minutes కి మనకి ఎంత టెంపరేచర్ ఉన్నది అన్నది ఇది చెప్తుంది. కింద హీట్ అనేది కంటిన్యూషన్ గా వస్తోంది మనకి. టైమర్ కూడా చూసారు కదా, మూవ్ అవుతోంది. ఓకే, చూసారా? మనకి 4 minutes అయింది. అప్పటికి వాటర్ ఎంత వరకు వచ్చింది? 70 degrees బాయిల్ అయింది. అంతే కదా. హీటింగ్ అనేది ఎక్కడ మొదలైంది మనకి? మీరు ఇక్కడ ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే థర్మామీటర్ దగ్గరగా మనకు కొంచెం వాటర్ కాగుతున్నట్టుగా పొగలాగా కనిపిస్తుంది. చూసారా? ఇక్కడ at 70 degrees the water is heating converted to boiling. వేడెక్కిన నీళ్లు ఈ 70 degrees తరువాత నుంచి బాయిలింగ్ కి సహాయపడతాయి. సో at the stage of 70 degrees is called heating. గమనించండి, కావాలంటే ఇక్కడ వాటర్ లోంచి కొన్ని పొగలాగా వస్తోంది మనకి. అది ఇప్పుడు ఏమైంది? 100 degrees అయింది టెంపరేచర్. ఇప్పుడు ఎక్కడ 100 degrees అయ్యింది. చూసారా? ఇక్కడ మనకి బాయిలింగ్ స్టార్ట్ అయింది. నీరు మరగడం మొదలైందంటే చూసారా వాటర్ ఎలా మనకి బబుల్స్ గా ఫామ్ అవుతుందో? బాగా బాయిల్ అవుతోంది మనకి వాటర్ అనేది. కింద కంటిన్యూషన్ గా హీట్ అలానే ఉంచాం మనము. హీటెడ్ బాయిలింగ్, నెక్స్ట్ స్టెప్ లో కూలింగ్ కదా. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ అగైన్ బాయిల్, బాగా మరగ పెడుతున్నాం మనం. చూసారా ఎంత బబుల్స్ వస్తున్నాయో? ఓకే, ఏమైంది ఇక్కడ మనకి? 8 minutes కి వచ్చేసరికి 100 degrees మనకు అది బాయిలింగ్ అయింది. ఇప్పటిదాకా వాటర్ ని హీట్ చేసాము, అలాగే బాయిల్ చేసుకున్నాం.
నెక్స్ట్ స్టెప్ ఏంటి? కూలింగ్ ప్రాసెస్. చూసారా? మనకి కింద తీసేసారు బర్నర్. బర్నర్ తీసేసి వాటర్‌ని కూలింగ్ స్టార్ట్ చేశారు. చూడండి కూలింగ్ ఎలా అవుతుందో మనకి. నుంచి ఏం నేర్చుకోవచ్చంటే మనము వాటర్ అనేది ఫస్ట్ వాటరే కాదు ఏ ఐటెమ్ అన్నా ఫస్ట్ హీట్ అవుతుంది. అప్పుడు దాని టెంపరేచర్ ఎలా ఉంది? అలాగే నెక్స్ట్ బాయిల్ అవుతోంది. దాని టెంపరేచర్ ఎంత? సో చూసారా బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ 100 డిగ్రీస్. కూలింగ్ ప్రాసెస్‌కి తీసుకొచ్చేసరికి ఏమైంది? 80 డిగ్రీస్‌కొచ్చింది. ఏమైంది? 80 డిగ్రీస్‌కొచ్చింది. బట్ ఇంకా కూల్ అవ్వాలి కదా మనకి. ఎంతసేపు దాన్ని మనం మండించాము గ్యాస్ ఉపయోగించి, అంత అది కూల్ అవ్వాలి. దాంట్లో ఉన్న బబుల్స్ అన్నీ మనకి పోయినట్టుగా కనిపిస్తున్నాయా వాటర్‌లో? అది. చూసారా టైమర్ కూడా ఫాస్ట్‌గా గడుస్తోంది మనకి. ఇప్పుడేమైంది? ఇంకొక 2 మినిట్స్ తర్వాత హీటింగ్ అనేది 50 డిగ్రీస్‌కొచ్చేసింది. 50 డిగ్రీస్‌కొచ్చింది. ఇంకా ఏమవ్వాలి మనకి? కూల్ అవ్వాలి కదా! మరి మనకి కంప్లీట్ కూలింగ్ అనేది జరగాలి. సో, చూడండి. కంప్లీట్ కూలింగ్ ప్రొసీజర్ అనేది జరగడానికి టైం అనేది పడుతోంది. రీజన్ అందరికీ తెలుసు కదా! ఎంతసేపు మనం వాటర్‌ని హీట్ చేసాము, అంత కూల్ అవ్వాలి అంటే టైం పడుతుంది కదా! సో, అదే మనం ఇక్కడ చూస్తున్నాం. హ్మ్. అట్ 40 డిగ్రీస్. చూసారా? ఇప్పుడేమైంది? స్టార్టింగ్ నుంచి మనము 0 మినిట్స్ దగ్గర స్టార్ట్ చేసాం. అప్పుడు వాటర్ యొక్క టెంపరేచర్ ఎంత? 30 డిగ్రీస్. 2 మినిట్స్ అయింది. టెంపరేచర్ ఏమైంది? 40 డిగ్రీస్‌కి ఇంక్రీజ్ అయ్యింది. 4 మినిట్స్. ఎవ్రీ 2 మినిట్స్‌కి మనం చెక్ చేస్తున్నప్పుడల్లా టెంపరేచర్ మారింది. ఎప్పుడు వాటర్ బాయిలింగ్ అయింది అంటే 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర వాటర్ అనేది బాయిల్ అయింది. అగైన్ దాన్ని కూలింగ్ చేయడం కోసం ఇవన్నీ చేస్తే 80 డిగ్రీస్‌కి తగ్గింది. నెక్స్ట్ 50 డిగ్రీస్. ఫైనల్‌గా 40 డిగ్రీస్‌కి తగ్గింది. ఇప్పుడు చూడండి ఇక్కడ. ఇక్కడ ఏమిచ్చారు మనకి గ్రాఫ్ అనేది ఇచ్చారు. ఫస్ట్ 40 తర్వాత అలా అలా మనకేమైంది 100 రీచ్ ఔట్ అయ్యి కంప్లీట్‌గా మనకి 30 దగ్గర స్టార్ట్ అయ్యి గ్రాఫ్ అనేది ఫైనల్‌గా 40 దగ్గర ఎండ్ అయింది. అవునా? ఇక్కడ టైము మినిట్స్‌లో ఇక్కడ టెంపరేచర్ పెట్టాను. నెక్స్ట్ ఏమిచ్చారు చూడండి. ఫస్ట్ ది టెంపరేచర్ ఆఫ్ వాటర్ ఇంక్రీజెస్ వైల్ హీటింగ్. ఏమైందంట? వాటర్ యొక్క టెంపరేచర్ అంట హీటింగ్ అవుతున్నప్పుడు పెరిగిందంట. ద టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్ వెన్ వాటర్ ఈస్ బాయిలింగ్. బాయిలింగ్ జరుగుతున్నంత సేపు కూడా ఏమైంది మనకి? టెంపరేచర్ కాన్స్టెంట్ గానే ఉంది. అంటే ఎలా? 100 డిగ్రీస్. 100 డిగ్రీస్ వచ్చే వరకు కూడా మనకి ఆ వాటర్ ఏమైంది మనకి? అలానే బాయిలింగ్ అనే చూపించింది. హీటింగ్ అనే చూపించింది సారీ. ఎప్పుడైతే 100 రీచ్ అయిందో అప్పుడు బాయిలింగ్ పద్ధతిలోకి మారింది. అండ్ దెన్ ఇట్ కమ్స్ డౌన్ వెన్ హీటింగ్ ఈస్ స్టాప్డ్. తర్వాత ఏం చేసామంటే హీటింగ్ అనేది స్టాప్ చేసేసాం. అది స్లోగా కూలింగ్ అనేది వచ్చింది. ఓకేనా? ఈ ఎక్స్‌పెరిమెంట్ ద్వారా మనం ఏం నేర్చుకున్నాము అంటే వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఎంత అంటే 100 డిగ్రీస్. 100 డిగ్రీస్ ఈస్ ద వాటర్ బాయిలింగ్ పాయింట్. ఓకేనా? ఇప్పుడు దీనికోసం నేనేం చేస్తున్నానంటే మీకు కొన్ని క్వెషన్స్ చూపిస్తాను. వాటి ఆన్సర్స్ మీరు చెప్దురు. చూడండి అందరికి స్క్రీన్ కనిపిస్తోందా? వాట్ డస్ మీటర్ మెజర్? ఆన్సర్స్ తెలిస్తే చాట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. వాట్ డస్ ఏ థర్మామీటర్ మెజర్? థర్మామీటర్‌ని మెజర్ చేసేదేంటి అన్నారు మనకి. కనిపిస్తుందా స్క్రీన్ మీకు? ఓకే. ఆన్సర్స్ తెలిస్తే ఎవరైనా చాట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. చూద్దాం ఆన్సర్స్ ఎవరైనా పెట్టారేమో.
సో ఆన్సర్స్ ఎవరైనా మెన్షన్ చేశారా మనకి? చూద్దాం. ఆన్సర్స్ ఎవరైనా పెడితే ఓకే. జస్ట్ మీరు ఆ క్వశ్చన్ కనిపిస్తోంది కదా, చూడండి. చూద్దాం ఆన్సర్స్ ఎవరైనా ఫాస్ట్ గా పెడతారేమో. నెక్స్ట్. సో ఆన్సర్ వెరీ గుడ్. కొంతమంది అయితే ఆన్సర్స్ ఇస్తున్నారు. ఏంటి అంటే కనుక థర్మోమీటర్ ఏం మెజర్ చేస్తోందంటే టెంపరేచర్ ని మెజర్ చేస్తుంది. నెక్స్ట్ వన్, వాట్ డస్ దిస్ ఇమేజ్ షోస్? ఇమేజ్ ఏం చూపిస్తోంది మనకి? చెప్పాలి. ఇమేజ్ ఏం చూపిస్తోంది మనకి? ఫాస్ట్ గా. సో ఇమేజ్ మనకి ఏం చూపిస్తోంది? ఎనీవన్ గెసెస్? ఓకే, వెరీ గుడ్. చాలా మంది ఆన్సర్స్ చేస్తున్నారు. వెరీ గుడ్. ఇమేజ్ ఏం చూపిస్తోంది అంటే సుగాసి. ఓకే, measuring thermometer. Okay, next one, what liquid is commonly used in traditional thermometers? ఈ థర్మోమీటర్స్ కి వచ్చేసరికి మనకి చాలా టైప్స్ ఉంటాయి. అంటే హాస్పిటల్స్ లో యూజ్ చేసేవచ్చు, లేదంటే మనము ఫుడ్ ఐటమ్స్ కి మెజర్ చేసేవచ్చు. అట్లాంటి వాటిల్లో కామన్ గా ఉండేది ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్స్ ఎవరన్నా తెలిస్తే చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. చూద్దాం ఎవరన్నా మెన్షన్ చేశారేమో. మెజరింగ్ థర్మామీటర్. ఓకే, వెరీ గుడ్. ఆప్షన్ బి అని పెట్టారు, ఏపీఎస్ భోగాపురం. చూద్దాం. వెరీ గుడ్, వెరీ గుడ్ నానా. మెర్క్యూరీ ఆర్ ఆల్కహాల్. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఎట్ వాట్ టెంపరేచర్ డస్ వాటర్ బాయిల్? ఏ టెంపరేచర్ దగ్గర మనకి వాటర్ బాయిల్ అవుతుంది? ఇప్పుడే మనం ఎక్స్పెరిమెంట్ కూడా చూసుకున్నాము. అర్థమైందా ఎక్స్పెరిమెంట్? అర్థమైతే ఈజీగా ఆన్సర్ చేస్తారు. చూద్దాం ఎవరు ఆన్సర్ చేశారన్నది. పిఎంఎస్ భోగాపురం. ఓకే, రిమైనింగ్ ఆప్షన్ బి అని పెట్టారు. ఇంకా రిమైనింగ్ ఫాస్ట్ గా క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి? ఈజీగానే ఉన్నాయి క్వశ్చన్స్. సో ఆప్షన్ బి, వెరీ గుడ్. 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర వాటర్ అనేది బాయిల్ అవుతుంది. వేర్ ఈస్ ద బల్బ్ లొకేటెడ్ ఆన్ ఎ థర్మామీటర్? థర్మామీటర్ మీద మనకి బల్బ్ ఎక్కడ లొకేట్ అయ్యింది అని అడిగారు. చూద్దాం ఆన్సర్స్ ఎవరైనా మెన్షన్ చేశారేమో. ఓకే, ఓకే, చాలా మంది అయితే ఆన్సర్స్ చేస్తున్నారు. ఆప్షన్ ఏ. ఓకే, జెడ్పిహెచ్ఎస్ బొబ్బిలి. చూద్దాం. ఎట్ ద బాటమ్. వెరీ గుడ్. కింద పక్కే కదా మనకుంది అందులో. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ యూనిట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ టెంపరేచర్? టెంపరేచర్ ని మెజర్ చేయడానికి ఏ యూనిట్ మెజర్ చేస్తారు అని అడిగారు మనకి. చూసారా ఇక్కడ కింద కొన్ని ఇచ్చేసారు మనకి. ఎక్కువగా టెంపరేచర్ ని మెజర్ చేసేందుకు ఏం యూజ్ చేస్తాము అన్నారు. చెప్పాలి ఫాస్ట్ గా ఆన్సర్స్. చూద్దాం ఎవరు చెప్తారో. ఓకే, వెరీ గుడ్. చాలా మంది అయితే ఫాస్ట్ గా ఆన్సర్స్ పెడుతున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆప్షన్ ఏ, ఏపీఎంఎస్ ధోని. ఓకే, వెరీ గుడ్. ఆప్షన్ ఏ అని పెట్టారు. వెరీ గుడ్ నాన్న. చూసారా ఇప్పుడు మనము ఈ థర్మోమీటర్ గురించి అలాగే దీనికి రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ చూసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేస్తాను అంటే మీకు ఒక సిమ్యులేషన్ టైప్ చూపిస్తాను. అంటే ఈ టెంపరేచర్ ఉపయోగించుకుని. ఓకే, చూడండి ఇక్కడ మనకి హాట్ అండ్ కోల్డ్ థర్మోమీటర్. ఈ థర్మోమీటర్ ఉపయోగించుకుని మనము ఆబ్జెక్ట్స్ కోల్డా హాటా అన్నది చెప్దాము. స్టార్టింగ్ చూడండి మీకు ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చారు. ఏంటా పాయింట్ అంటే హాట్ అంటే అబౌవ్ 30 degrees ఫీల్ వార్మ్స్ టు హాట్. ఎప్పుడైతే 30 degrees కంటే ఎక్కువగా ఉంది అంటే దాన్ని మనము హాట్ కింద ఫీల్ అవుతాం. ఇవాళ వాతావరణం ఎలా ఉంది అంటే 30 డిగ్రీ సెంటిగ్రేడ్ అని 29 అని వింటూ ఉంటాం కదా. అలానే హాట్ అన్నది ఎప్పుడు చెప్తాము అంటే గనక ఎప్పుడు మారుతుందంటే 30 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే వాతావరణం యొక్క ఉష్ణోగ్రత 30 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటే దాన్ని మనం హాట్ అని చెప్తాము. కోల్డ్ అని ఎప్పుడు చెప్తాము? చాలా చల్లగా ఉన్నప్పుడు. బిలో 10 degrees అంటే మైనస్ లో ఉంటుంది చూసారా,
కొన్ని కంట్రీస్ లో మనకి మైనస్ లో ఉంటుంది అక్కడ టెంపరేచర్. దాన్ని మనం కోల్డ్ సిచ్యువేషన్స్ గా చెప్తాము. అలాగే ఫ్రీజింగ్ పాయింట్, వాటర్ ఎక్కడ గడ్డ కడుతుంది అంటే 0°C దగ్గర. అలాగే బాయిలింగ్ అందరికీ తెలిసిందే 100°. మన బాడీ యొక్క నార్మల్ టెంపరేచర్ ఎంత అంటే 37. ఓకే, సో దీని మీద స్టార్ట్ చేసుకుందాం. చూడండి, ఐస్ ఫ్రీజింగ్ మనకి ఎక్కడ జరుగుతోంది? 10°C. చూసారా ఇక్కడ థర్మామీటర్ ఎలా ఉందో? 10° అన్నాము. ఎక్కడుంది? చాలా డౌన్ కుంది మనకి. ఇక్కడ ఏమైంది? ఐస్ ఫ్రీజింగ్ అన్న చోట ఇట్స్ ఫ్రీజింగ్ కోల్డ్. ఐస్ ఫార్మ్స్ ఎట్ దిస్ టెంపరేచర్. ఐస్ అంట మనకి ఈ టెంపరేచర్ దగ్గరే ఫామ్ అవుతుందంట. అప్పుడు మనకి ఏం కావాలి? చాలా వెచ్చగా ఉండేటువంటి బట్టలు, అలాగే వేడిగా తినాలనిపించే చాక్లెట్ అని ఇచ్చారు ఇక్కడ. అది ఎక్కడ? ఐస్ ఫ్రీజింగ్ దగ్గర. నెక్స్ట్ రూమ్ టెంపరేచర్. మనకి నార్మల్ గా రూమ్ టెంపరేచర్ ఎంత? 22°C. ఓకేనా? నార్మల్ రూమ్ టెంపరేచర్ ఎంత అని అడిగితే 22°. మనకి అది కరెక్ట్ గా సరిపోతుంది. ఏంటి? మరీ వేడిగా ఉండదు, అలాని మరీ చల్లగా కూడా ఉండదు. జస్ట్ రైట్ ఫర్ బీయింగ్ కంఫర్టబుల్. మనకి కంఫర్ట్ గా ఉంటుంది. నెక్స్ట్ మన బాడీ హ్యూమన్ టెంపరేచర్ చెక్ చేసుకుందామా? 37° ఉంటే మనకి అది నార్మల్ టెంపరేచర్ హ్యూమన్స్ కి. దిస్ ఈజ్ యువర్ బాడీ టెంపరేచర్ వెన్ యు ఆర్ హెల్దీ. దిస్ ఈజ్ హౌ వార్మ్ యు ఆర్ ఇన్సైడ్. ఇది మన బాడీ యొక్క టెంపరేచరు, హెల్దీగా ఉన్నాము అని తెలియజేస్తోంది. నెక్స్ట్ అలాగే వేడి నీళ్ళు స్నానం చేస్తాం కదా, అవి ఎలా ఉండాలి అంటే జస్ట్ దాంట్లో మనం చెక్ చేసుకుంటే 60° ఉంటే సరిపోతుంది. ఆ 60° ఉన్నప్పుడు ఇక్కడ ఇస్తారు చూడండి, హాట్ ఎనఫ్ ఫర్ ఏ బాత్ బట్ టూ హాట్ టు టచ్ సేఫ్లీ, బీ కేర్ఫుల్. ఇవంట బాగా వేడిగా ఉంటాయంట 60కి వచ్చేసరికి మనకి మనం బాతింగ్ చేయడానికి. కాబట్టి టచ్ చేసినప్పుడు సేఫ్ గా టచ్ చేయండి అని చెప్పారు. నెక్స్ట్ ఫైనల్ వన్ ఏంటి? బాయిలింగ్ వాటర్. మనందరికీ తెలుసు, చూసాం కదా ఎక్స్పెరిమెంట్ కూడా. వాటర్ బబుల్స్ గా ఫామ్ అవుతున్నాయి. స్టీమ్, వాటర్ బబుల్స్ అనేవి స్టీమ్ ఆవిరి కిందకి ఫామ్ అయిపోతున్నాయి. కాబట్టి ఇవి మనము వీటి మీద చూసుకున్నాం. అసలు ఏవేంటివి? మనకి హీట్ అంటే ఏంటి, హాట్ అంటే ఏంటి అని చెప్పుకున్నాము. అవునా? ఇప్పుడు ఏం చేస్తున్నాను, మీకు దీని మీద నేను ఒక మెజరింగ్ థర్మామీటర్ మీద కొన్ని క్వశ్చన్స్ చూపిస్తాను. అవేంటివో చూద్దామా? ఇప్పుడు మనము ఈ థర్మామీటర్ మెజర్ చేసే దాని మీద ఒక క్విజ్ చూద్దాం. జస్ట్ ఏ మినిట్, నేను షేర్ చేస్తాను స్క్రీన్. ఒక 2 minutes ఉండండి. ఒక 2 minutes. అది ఇంట్లో చెప్పినవి చూడండి, నేను టాపిక్స్ అనేవి చూపిస్తాను మీకు. ఓకే, ఈ మెజరింగ్ దాని మీద చూసుకున్నాం కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు కొన్ని హాట్ ఆర్ కోల్డ్ ఆబ్జెక్ట్స్ అనేవి చూపిస్తాను. దాని తర్వాత మెజరింగ్ మీద చూపిస్తాను. ఓకే, ఒక క్విజ్ చూపిస్తాను, చూద్దాం. చూడండి, క్విజ్ అందరికి కనిపిస్తోందా మీకు? ఇస్ ఇట్ హాట్ ఆర్ కోల్డ్? నాకు తెలిసి ఇవి మీకు చాలా ఈజీ అనుకుంటున్నానే. ఆన్సర్స్ ఫాస్ట్ గా పెడతారనుకుంటున్నాను. చూద్దాం ఎవరు ఫాస్ట్ గా పెడతారు. ఇట్ ఈస్ హాట్, ఇట్ ఈస్ కోల్డ్. పిక్చర్ చూస్తేనే మనకి చాలా ఈజీగా అర్థమైపోతుంది ఏమని, అది హాట్ గా ఉందా వేడిగా ఉందా అని. చూద్దాం. ఓకే, హాట్. ఓకే, వెరీ గుడ్. హాట్ ఆప్షన్ ఏ. ఇట్ ఈస్ హాట్. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. ఐస్ క్యూబ్స్ ఉన్నాయి, అవి హాట్ గా ఉంటాయా లేకపోతే కోల్డ్ గా ఉంటాయా? చూడండి ఎలా ఉంటాయి మనకి, హాటా లేకపోతే కోల్డ్? ఆప్షన్ ఏ ఆర్ ఆప్షన్ బి? సింపుల్ గానే ఉన్నాయి అనుకుంటున్నాను. క్వశ్చన్స్ అందరికి ఈజీగానే అనిపిస్తోందా? సో ఐస్ క్యూబ్స్ మనందరికీ తెలుసు కోల్డ్ గా, చల్లగా ఉంటాయి. నెక్స్ట్ ఓకే, మనకి చెక్కలన్నీ ఉపయోగించి ఫైర్ ప్రొడ్యూస్ చేశారు, అంటే మంట రావడం కోసం వేసాము. అక్కడ ఎలా ఉంటుంది మనకి?
హాట్ గా ఉంటుంది. ఓకేనా? ఆన్సర్స్ ఫాస్ట్ గా చాట్ బాక్స్ లో మెన్షన్ చేయాలి. చూసారా ఇక్కడ ఒక ఎమోజీ కనిపిస్తోంది. మనం నాలుక బయట పెట్టేసి ఎప్పుడన్నా కారం వస్తువు తిన్నప్పుడు అమ్మో చాలా కారంగా ఘాటుగా ఉంది అంటాం కదా! అలాగే ఎండ ఎక్కువైనప్పుడు గూడా మనకి సో ఇట్ ఈస్ హాట్. వెరీ గుడ్. చాలా మంది ఆన్సర్స్ అయితే చాట్ బాక్స్ లో మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ క్వెషన్ చూడండి మనకి. నెక్స్ట్ క్వెషన్ ఏముంది? నెక్స్ట్ క్వెషన్ హాట్ ఆర్ కోల్డ్? నెక్స్ట్ ఏముంది మనకి? చూద్దాం ఇంకా ఆన్సర్స్ ఎవరు పెడుతున్నారు. వెరీ గుడ్. చాలా మంది ఆన్సర్స్ పెడుతున్నారు. వెరీ గుడ్. వెరీ గుడ్ స్టూడెంట్స్. వెరీ గుడ్. నెక్స్ట్. నెక్స్ట్ క్వెషన్. చూసారా అక్కడ క్లైమేట్ ఎలా ఉంది? వాళ్ళందరూ జర్కిన్స్, స్వెటర్స్ అన్నీ కప్పుకున్నారు. అంటే మనకి క్లైమేట్ వేడిగా ఉన్నట్టా? లేకపోతే చల్లగా ఉన్నట్టా? చెప్పాలి ఆన్సర్స్. ఈజీగానే ఉన్నాయి కదా మనకి. ఈజీగానే అనిపిస్తున్నాయా మీకు? వెరీ సింపుల్ కదా! వెరీ గుడ్. చాలా మంది ఆన్సర్స్ చేస్తున్నారు చాట్ బాక్స్‌లో. వెరీ గుడ్ స్టూడెంట్స్. ఓకే. థర్డ్ ఆన్సర్ హాట్ బై కేజీబీవీ అని పెట్టారు. ఓకే. హాట్ అని పెట్టారు థర్డ్ ఆన్సర్. ఓకే. వెరీ గుడ్. అట్ ప్రెజెంట్ ఇప్పుడు సిక్స్త్ క్వెషన్‌కొచ్చాం కదా మనము. చూడండి. చల్లగా ఉందక్కడ. బాగా మంచు పట్టేసి, గడ్డ కట్టేసే అంత చల్లదనం. నెక్స్ట్ వన్. ఇట్ ఈస్ హాట్, ఇట్ ఈస్ కోల్డ్. అందరం అంతే కదా! వాన పడింది అంటే ఏం చేస్తాం మనము చక్కగా హాట్ ఐటెమ్స్ ఏమన్నా తినాలనిపిచ్చి తింటాం కదా మనము. సో, అలానే చూడండి. ఇదేంటి మనకి నెక్స్ట్? హాటా? లేకపోతే కోల్డా? ఫాస్ట్‌గా ఆన్సర్స్ మెన్షన్ చేయాలి. చూద్దాం ఎవరు మెన్షన్ చేస్తారో ఫాస్ట్‌గా. వెరీ గుడ్. చాలా మంది ఆన్సర్స్ పెడుతున్నారు. ఓకే. వెరీ గుడ్. యెస్. వెరీ గుడ్ నాన్న. వెరీ గుడ్ స్టూడెంట్స్. ఇట్ ఈస్ హాట్. నెక్స్ట్ వన్. ఐస్ క్రీమ్. ఎంతమందికి ఇష్టం ఐస్ క్రీమ్ అంటే చెప్పండి? మీలో ఎంతమందికి ఐస్ క్రీమ్ అంటే ఇష్టం? చాట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. అది హాట్‌గా ఉంటుందా? లేకపోతే కోల్డ్‌గా ఉంటుందా? ఐస్ క్రీమ్ అనేది చెప్పాలి. ఫాస్ట్‌గా మనకి ఆన్సర్స్ మెన్షన్ చేయాలి. ఈజీగానే అనిపిస్తోందా మీకు? కొంచెం టఫ్‌గా అనిపిస్తోందా? ఐ థింక్ చాలా ఈజీగా ఉన్నట్టుందే. చాలా మంది ఫాస్ట్‌గా ఆన్సర్స్ పెడుతున్నారు. వెరీ గుడ్ నాన్న. వెరీ గుడ్. ఏం జేస్తున్నారిప్పుడు? ఓకే. ఐస్ క్రీమ్ అనేది చాలా చల్లగా ఉంటుంది మనకి తినడానికి. నెక్స్ట్ జ్యూస్. జ్యూసెస్ కూడా ఎలా ఉంటాయి మనకి అన్నీ ఆల్‌మోస్ట్ వేడిగా ఉంటాయా జ్యూసెస్ మనకి? లేదు కదా! జ్యూసెస్ ఎలా ఉంటాయి? చాలా మంది ఆన్సర్స్ పెడుతున్నారు. కేజీబీవీ, గంటియాడ. ఓకే. అనిల్ సార్ ఐ థింక్ ఓకే. ఆప్షన్ ఏ ఆప్షన్ వెరీ గుడ్. చాలా మంది స్టూడెంట్స్ ఆన్సర్స్ మెన్షన్ చేస్తున్నారు చాట్ బాక్స్‌లో. వెరీ గుడ్ నాన్న. ఓకే. సో, చూసుకున్నాం కదా! మనకది చల్లగా ఉంటుంది. నెక్స్ట్ క్వెషన్. చూసారా అక్కడ? క్లైమేట్ అంతా ఎలా ఉంది? హాట్‌గా ఉందా? లేకపోతే కోల్డ్‌గా ఉందా? ఫాస్ట్‌గా పెట్టాలి ఆన్సర్స్. చాలా మంది ఫాస్ట్‌గా పెడుతున్నారు. వెరీ గుడ్. చూద్దాం. ఓకే. కోల్డ్, కోల్డ్. ఓకే. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. సో మెనీ ఓకే. కోల్డ్ అని పెట్టారు. ఏపీఎంఎస్ సోంపేట, ఏపీఆర్ఎస్ యూబీ, అమలాపూర్ సంగీత. ఓకే. వెరీ గుడ్. సో, అక్కడెలా ఉందంటే కోల్డ్‌గా ఉంది. వెరీ గుడ్ స్టూడెంట్స్. నెక్స్ట్. ఇక్కడ గూడా చూడండి మనకి. ఇది గూడా సింపులే అనుకుంటా. నాకు తెలిసి ఈజీగా ఆన్సర్ చేసేస్తారు అందరూ. చూద్దాం. ఓకే. వెరీ గుడ్. వెరీ గుడ్. ఇట్ ఈస్ కోల్డ్. కేజీబీవీ ఆర్‌సి. ఓకే. వెరీ గుడ్. జెడ్పీహెచ్ఎస్. వెరీ గుడ్ నాన్న. వెరీ గుడ్ స్టూడెంట్స్. ఓకే. 10థ్ ఆన్సర్ కోల్డ్. వెరీ గుడ్. వెరీ గుడ్ అని పెట్టారు కోల్డ్. ఓకే. ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ దిస్ ఇట్ ఈస్ కోల్డ్. అవునా? వాళ్ళందరూ అక్కడ ఎలా ఉంది ప్రదేశం? మంచు ప్రదేశం. అంటే చల్లగానే ఉంటుంది కదా మనకి. నెక్స్ట్. టెంపరేచర్ మనకెలా ఉంది? ఈ టెంపరేచరు సూర్యుడు ఎలా ఉన్నాడు మనకి? చాలా హాట్‌గా ఉన్నాడు. ఓకే. ఇట్ ఈస్ టూ హాట్. ఆ! చూసారా అక్కడ? డాగ్ ఏం చేస్తోంది? దాని టంగ్‌ని బయటికి తీసుకొచ్చింది. ఎప్పుడు తెస్తుందది?
బాగా ఎండగా ఉన్నప్పుడా? లేకపోతే మనకి బాగా వాతావరణం చల్లగా ఉన్నప్పుడా? చూద్దాం ఆన్సర్స్ ఎవరు మెన్షన్ చేస్తున్నారో. వెరీ గుడ్. చాలా మందైతే కరెక్ట్ ఆన్సర్స్ మెన్షన్ చేస్తున్నారు స్టూడెంట్స్. వెరీ గుడ్. వెరీ గుడ్. చూద్దాం చాలా మంది పెడుతున్నారు ఆన్సర్స్. ఓకే. 12th క్వెషన్ హాట్, 11th హాట్. ఓకే. వెరీ గుడ్. 13th క్వెషన్ హాట్ అని మెన్షన్ చేశారు క్వెషన్. ఓకే. వెరీ గుడ్ స్టూడెంట్స్. నెక్స్ట్ మన ఫైనల్ క్వెషన్ చూద్దామా? హ్మ్. అవేంటి? ఎవరైనా చెప్తారా నాకు? ఇక్కడేవో కనిపిస్తున్నాయి. అవేంటి? ఎవరైనా తెలిస్తే చాట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. చూద్దాం. అవేంటి? అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంది అన్నది చూద్దాం. ఓకే. అక్కడేంటి ఇంతకీ అక్కడ కనిపిచ్చేవి ఎవరైనా గమనించారా? అవేంటి అన్నది? లాస్ట్ క్వెషన్ మనకిది. ఈ టాపిక్‌లో లాస్ట్ క్వెషన్. ఏంటి బోర్ కొడుతోందా ఎవరికైనా? క్వెషన్స్ ఈజీగానే ఉంది కదా మనకి అన్నీ. చూద్దాం. నెక్స్ట్ ఆన్సర్ ఎవరు పెట్టారో చూద్దాం. ఓకే. 12th. ఓకే. వెరీ గుడ్. వెరీ గుడ్. ZPHS వీరనారాయణపురం. ఓకే. ఇట్ ఈస్ హాట్. 14th క్వెషన్ ఇట్ ఈస్ కోల్డ్. ఆన్సర్ 14th కోల్డ్. వెరీ గుడ్. ఫ్రమ్ ఆల్ స్కూల్స్. వెరీ గుడ్. పెంగ్విన్స్. ఫ్రమ్ విచ్ స్కూల్? Avva Jagadish Babu sir. I think thank you. And KGBV Sompeta. Very good. Very good. Cold. Polar bears KGBV Ponduru. Penguins. APMS Kottavalasa. వెరీ గుడ్. పెంగ్విన్స్. సో, ఉల్ఫ్ అది ఇందాక మనకు అన్నానా? ఓకే. అది పెంగ్విన్స్. అక్కడ ఎలా ఉంది అంటే గనక మనకి చాలా కోల్డ్‌గా ఉంది అట్మాస్ఫియర్. ఓకేనా? సో, ఇక్కడితో మనకి ఈ గేమ్ కంప్లీట్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జస్ట్ ఒక 2 మినిట్స్ నేను చెప్పిన టాపిక్ చూడండి. ఇందులో మనం ఇంకొకటి చూద్దాం ఇందులో. కింద జస్ట్ సింపుల్‌గా అనిపించినవి మనకి చూద్దాం. సో, అందరికి ఈరోజు టాపిక్ అర్థమైందా? హాట్ అంటే ఏంటి? కోల్డ్ అంటే ఏంటి? థర్మామీటర్ ఏంటి? అందరికి అర్థమైంది కదా? అర్థం కాలేదా ఎవరికైనా? ఎవరికైనా అర్థం కాకపోతే చాట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి ఒకసారి. మేడం మాకిది అర్థం కాలేదు, ఇది అర్థమైంది అన్నది మెన్షన్ చేస్తే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. అలాగే థర్మోమీటర్ గురించి కూడా మనము చెప్పుకున్నాము. అవునా? సో, దీని మీద మనం క్విజ్ టైప్ చూసుకున్నాము. అలాగే హాట్, కోల్డ్ ఆబ్జెక్ట్స్ ఏంటివో కూడా మనం తెలుసుకున్నాము. అవునా? జస్ట్ 2 మినిట్స్ వెయిట్ చేయండి నాన్న. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. నేను ఇందులో మెన్షన్ చేస్తాను. సింపుల్‌గా చూసుకుందాం మనము. ఓకే. వెరీ గుడ్. సో, ఈరోజు టాపిక్ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. హాట్ అలాగే కోల్డ్ అంటే ఏంటి? ఆ రెండిటిని మనము ఎలా తెలుసుకుంటున్నాము. అవునా? నెక్స్ట్ వన్ అలాగే ఏంటి? థర్మోమీటర్. యూజింగ్ థర్మోమీటర్ మనం ఏమేమి చెప్పొచ్చు అంటే గనక బాయిలింగ్ వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్స్ ని మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఇంకేం చేసుకోవచ్చు మనము? అలాగే ఐస్ ఫ్రీజింగ్ కూడా మనము చెప్పుకోవచ్చు. మన బాడీ టెంపరేచర్ ని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అవునా కాదా? సో, మన కంప్లీట్ టాపిక్ దేని గురించి? హాట్ అలాగే కోల్డ్ గురించి, ఈ థర్మామీటర్ గురించి యాక్టివిటీస్ చూసుకున్నాము. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే మీకు సింపుల్‌గా ఒక యాక్టివిటీ టైప్ చూపిస్తాను చూడండి. చూద్దాం. ఆ యాక్టివిటీ మీకు సింపుల్‌గా ఉంటుందో, ఎట్లా ఉంటుందో. ఓకే. ఎలా ఉంది స్టూడెంట్స్ ఇవాళ క్లాస్ మనకి? టఫ్‌గా ఏమన్నా అనిపిచ్చిందా? కష్టంగా ఉంది, టఫ్‌గా ఉంది. అలా ఏమన్నా ఉందా మీకు ఇవాళ క్లాసు? సింపుల్‌గానే అర్థమైంది కదా! జస్ట్ టెంపరేచర్‌ని మెజర్ చేయడానికి ఉపయోగిచ్చేదేంటో తెలుసుకుందాం. హాట్, కోల్డ్ ఈ మెజరింగ్ టెంపరేచర్‌ని క్లినికల్ థర్మామీటర్ అన్న దాంతో మెజర్ చేస్తున్నాము. అలాగే ఇంకేం నేర్చుకున్నాం మనము? ఇంకా దీంట్లో మనం నేర్చుకునేసరికి ఈ మెయిన్‌గా ఆబ్జెక్ట్స్ అనేవి అన్నీ టచ్ చేయలేం కదా మనము. అన్నీ టచ్ చేసి చెప్పలేం మనము. కాబట్టి ఏం చేస్తాం ఎప్పుడైనా ఒక థర్మామీటర్ లాంటిది ఉపయోగిస్తాము. సో, ఇది మన ఈరోజు టాపిక్. ఎవరికైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. అలాగే నేను మీకిచ్చే ఒక చిన్న ఏంటి అంటే ఒక వర్క్.
మనం హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు థర్మామీటర్ ని చూసే ఉంటాం. మీరేం చేస్తారంటే ఎవరైనా ఈసారి ఆ థర్మామీటర్ ఒకసారి చూసుకుని దాంట్లో వాల్యూస్ ఎలా ఉన్నాయి అది ఒకసారి మీరు డ్రా చేయండి. మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది అది ఏంటి అన్నది. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, మీకు ఒకటి చూపిస్తానని చెప్పాను కదా, సింపుల్ గా చూపిస్తాను చూడండి. సో ఆ టాపిక్ ఏంటి అంటే మనకు అందులో జస్ట్ ఏ మినిట్ నాన్న, ఒక 1 మినిట్. హాట్ అండ్ కోల్డ్ యాక్టివిటీస్ మనం కంప్లీట్ చేసుకున్నాము. ఓకే, జస్ట్ ఏ మినిట్. ఒక 2 మినిట్స్ చెప్పినవి చూడండి, నేను మీకు అది విజిబుల్ చేస్తాను. గ్యాస్ ప్రాపర్టీస్. ఓకే, జస్ట్ ఏ మినిట్. ఐ థింక్ సమ్ నెట్వర్క్ ఇష్యూ వల్ల మీకు అది క్లారిటీగా కనిపించకపోవచ్చు. సారీ నాన్న, 2 మినిట్స్, జస్ట్ 1 మినిట్ చాలు, నేను కంటిన్యూ చేసేస్తాను అది. ఓకే, ఐ థింక్ ఓకే. సో ఓకే, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. జస్ట్ సింపుల్ గా ఉంటుంది అది. జస్ట్ ఒక 1 మినిట్ మీకు అది చూస్తే అర్థమైపోతుంది ఏంటి అన్నది. చూసారా ఇక్కడ మనకి హాట్ సైడ్ టెంపరేచర్, కోల్డ్ సైడ్ టెంపరేచర్ అని చెప్పి ఉంది. సో ఇక్కడ చూడండి మనకి ఏం చేస్తున్నారు, ఇక్కడ కొన్ని పార్టికల్స్ ఇచ్చారు. హాట్ పార్టికల్స్ ఏమో ఈ కలర్ లో ఉన్నాయి, ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాయి. కోల్డ్ పార్టికల్స్ మీడియం టెంపరేచర్. ఈ టాపిక్ అంతా కూడా మనకి దేని మీద మనకి బేస్ అయ్యింది అంటే గనక టెంపరేచర్ మీద. టెంపరేచర్ ఉన్నప్పుడు హాట్ పార్టికల్స్ అనేవి ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాయి, కోల్డ్ పార్టికల్స్ అనేవి స్లోగా మూవ్ అవుతున్నాయి. ఓకేనా? ఇది స్టూడెంట్స్ ఈ రోజు మనం నేర్చుకున్న టాపిక్ అండ్ కాన్సెప్ట్స్. సో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, నేను మీకు చెప్తాను. సో ఎలా ఉంది వాళ్ళ కాన్సెప్ట్ మొత్తం మనం చెప్పుకున్నవి? ఎవరికి అర్థమయ్యింది అనుకుంటున్నా నేను. ఎవరికైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఇది మన టుడే టాపిక్, హాట్ అండ్ కోల్డ్, అలాగే యాక్టివిటీస్. ఇంకా ఏంటి అంటే గనక మనకి థర్మామీటర్ గురించి చెప్పుకున్నాము. ఓకే, 0 టెంపరేచర్. ఓకే, థ్యాంక్ యూ టీచర్స్, అలాగే థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఇంట్రెస్టింగ్ గానే అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇచ్చిన వర్క్ ఏంటి అంటే ఇవాళ ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీరు థర్మోమీటర్ ని తీసుకుని అది చూసి ఇంటికి వచ్చాక డ్రా చేయండి. అంటే ఎలా ఉంది, దాంట్లో రీడింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది డ్రా చేయండి. నెక్స్ట్ క్లాస్ లో నేను అడుగుతాను. థ్యాంక్ యూ సో మచ్ టీచర్స్, థ్యాంక్ యూ సో మచ్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ. జై భారత్, జై విద్యాశక్తి, జై హింద్. కార్తిక్ సార్.